హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ ఎంఎన్సీ కంపెనీ అమెజాన్లో జాబ్ ఓపెనింగ్. రోల్ వచ్చేసి వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. ఈ జాబ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అప్లై చేయండి. ముందుగా జాబ్ రోల్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చెప్పాలి అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మీరు అమెజాన్ కస్టమర్స్కి వాళ్ళకున్న క్వైరీస్ని రిజాల్వ్ చేస్తారు. అంటే ప్రోడక్ట్ రిలేటెడ్ డెలివరీ ఇష్యూసే కానీ, రీఫండ్స్, రీప్లేస్మెంట్స్ ఇలా రిలేటెడ్ క్వైరీస్కి మీరు వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇందులో మీకు 2 టైప్స్ ఉంటాయండి. వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది. మీ స్కిల్ సెట్ బట్టి సెలెక్ట్ చేస్తారు. వాయిస్ అయితే కాల్స్ ఉంటాయి, నాన్ వాయిస్ అయితే మెయిల్స్ అండ్ చాట్ సపోర్ట్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, అది క్లిక్ చేయండి. అమెజాన్ కంపెనీ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. రోల్ వచ్చేసి వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్, హైదరాబాద్ లొకేషన్. ఇది డిఫాల్ట్గా ఇచ్చేశారు. వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. ముందుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ఉంటుంది. మీరు కూడా ఒకసారి రిఫర్ చేయండి. బేసిక్గా ఈ రోల్కి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అమెజాన్లో బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఎన్ఎస్సి, నైట్ షిఫ్ట్ అలవెన్స్, మీ షిఫ్ట్ టైమింగ్స్ బట్టి మీకు ఎక్స్ట్రాగా పే చేస్తారు. ఓవర్ టైం, పీక్ సీజన్స్లో ఇంకా ఫెస్టివల్ టైమ్స్లో మీరు ఓటీ చేస్తే దానికి కూడా మీకు మంచి పేమెంట్ ఇస్తారు. ఇంటర్నెట్ అలవెన్స్ కూడా ఇస్తారు. అలాగే కంపెనీ మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది. జెటా మీల్ కార్డ్, ఇది మీకు సేమ్ డెబిట్ కార్డ్ లాగానే ఉంటుంది. స్విగ్గీ, జొమాటో ఇంకా వేరే కొన్ని ఆర్డర్స్కి యూస్ చేసుకోవచ్చు. కంపెనీ మీకు మోస్ట్లీ 1000+ ప్రొవైడ్ చేస్తుంది. కిందికి స్క్రోల్ చేస్తే అబౌట్ amazon.com, అబౌట్ అమెజాన్ ఇండియా, అబౌట్ ద కస్టమర్ సర్వీస్ టీమ్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఇవన్నీ ఒకసారి రిఫర్ చేయండి. మీకు హెచ్ఆర్ రౌండ్లో యూజ్ అవ్వచ్చు. క్లోజ్ అని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేయాలో చూద్దాం. పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీది ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, కుదిరితే 2 ఇవ్వండి. సిగ్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు కదా, అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ ఇచ్చేయండి. లాంగ్వేజ్ డీటెయిల్స్ సెక్షన్లోకి వస్తే ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇంగ్లీష్ యాజ్ అ లాంగ్వేజ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ కస్టమర్ సర్వీస్ జాబ్ ప్రొఫైల్ అండ్ యువర్ అసెస్మెంట్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇక్కడ మీకు ముందే మెన్షన్ చేస్తున్నారు ఇంగ్లీష్ మ్యాండేటరీ లాంగ్వేజ్ అని ఈ ప్రొఫైల్కి. అలాగే మీరు రాసే టెస్ట్లన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్, ఇది వచ్చేసి మ్యాండేటరీ ఫీల్డ్ కదా. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ మెన్షన్ యువర్ రీడింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ మదర్ టంగ్. ప్లీజ్ మెన్షన్ యువర్ స్పీకింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ యువర్ మదర్ టంగ్. ఇది కూడా ప్రొఫిషియంట్ అని సెలెక్ట్ చేసుకోండి. మిగిలినవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం కాదు కాబట్టి మీకు ఇష్టమైతే సెలెక్ట్ చేసుకోండి. ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సెక్షన్ వచ్చేసి డిజబిలిటీ. ఎస్ ఐ హ్యావ్ ఏ డిజబిలిటీ, నో ఐ డోంట్ హ్యావ్ ఏ డిజబిలిటీ, ఏదైతే సెలెక్ట్ చేసేసుకోండి. సిటిజన్షిప్ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ స్టెప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్. ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ కరెంట్లీ రిసైడింగ్ ఇన్ ద లొకేషన్ మెన్షన్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్. మీరు హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. వేరే లొకేషన్స్లో అయితే నో, విల్లింగ్ టు రీలొకేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నో, నాట్ విల్లింగ్ టు రీలొకేట్ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మోస్ట్లీ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోరు, ఎందుకంటే ఇది హైదరాబాద్ లొకేషన్లో మాత్రమే ఉంది కాబట్టి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఎడ్యుకేషన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిగ్రీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకోండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ లెవెల్ ఫ్రెషర్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ అని ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ అని సెలెక్ట్ చేస్తే టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్. ఇంకా ప్లీజ్ సెలెక్ట్ ద మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్. అంటే ఇక్కడ మీకు టెక్ సపోర్ట్, ఫోన్ బ్యాంకింగ్ ఇది ఇచ్చారు కదా, అందులో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఎస్ అయితే మీరు లాస్ట్ విత్డ్రాన్ ఆర్ లేకపోతే కరెంట్ కంపెన్సేషన్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అసలు మీరు
వర్క్ చేయలేదు ప్రీవియస్గా అంటే ఎనీ అని సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ నేమ్ ఏదైనా కంపెనీ ఉంటే అది మెన్షన్ చేయండి, లేకపోతే ఎనీ అని ఇచ్చేయండి. నోటీస్ పీరియడ్, ఇమీడియట్ జాయినరా, ఇది ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫ్రెషర్ అయితే ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్లోకి వచ్చి ఫ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ఒకసారి రీడ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఆర్ యూ అప్లయింగ్ ఫర్ అసోసియేట్ రోల్? ఎస్. అలాగే సెకండ్ది వచ్చేసి శాలరీ రేంజ్తో మీరు కంఫర్టబుల్గానే ఉన్నారా? ఎస్. పీక్ సీజన్స్లో మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా, అంటే మీన్ ఓటీస్ అవి చేయడానికి? ఎస్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్? ఈ జాబ్ రోలే రొటేషనల్ షిఫ్ట్స్ అని వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు కదా, ఇది కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ జాబ్ రోల్ దట్ మే బీ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్, చాట్ అండ్ ఈమెయిల్. మీకు ముందుగా చెప్పాను కదా 2 ప్రాసెస్లు ఉంటాయని, వాయిస్ అండ్ నాన్ వాయిస్. ఈ ప్రాసెస్ దాని గురించి ఓకేనా మీరు అని అడుగుతున్నారు వాళ్ళు. ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. యూ హ్యావ్ వైడ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు వర్క్ ఫ్రమ్ హోమ్? ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే మీరు ఒక కనెక్షన్ తీసుకోవచ్చు మీరు జాయిన్ అయిన తర్వాత. డూ యూ హ్యావ్ ఏ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్? ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదు అంటే మీరు ఒకటి అప్లై చేయాలి ఇమీడియట్. కింద మెన్షన్ చేశారు కదా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ ప్లీజ్ అప్లై ఫర్ ఇట్ ఇమీడియట్లీ అండ్ ఫర్నిష్డ్ వెన్ ఆస్క్డ్. కంపెనీస్లో ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీదనే ఉండాలి, లేకపోతే ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్? అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ప్రీవియస్గా అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదా నో. ఈ సెక్షన్లో మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డూ యూ హ్యావ్ ఏ పాన్ కార్డ్? ఎస్ అని సెలెక్ట్ చేస్తే పాన్ కార్డ్ నెంబర్ అలాగే పాన్ కార్డ్ ఫైల్ అప్లోడ్ చేయాలి, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్. మీకు పాన్ కార్డ్ లేకపోతే ఇక్కడ నో అని సెలెక్ట్ చేయండి, కాకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళు పాన్ కార్డ్ది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక పాన్ కార్డ్ది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఆధార్ కార్డ్ది కూడా. ఎస్ అయితే మీరు ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ది ఫైల్ అప్లోడ్ చేయాలి. నో అయితే ఇమీడియట్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇది రీసెంట్ వన్ది అప్లోడ్ చేయాలి. లాస్ట్లో ఐ అగ్రీ అనే ఆప్షన్ ఉంది కదా, అది టిక్ చేయండి. ఫైనల్లీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. మీకు నెక్స్ట్ 3 అవర్స్లో అమెజాన్ నుండి ఒక మెయిల్ వస్తుంది, అందులో మీకు టెస్ట్ లింక్ విత్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారు. మీరు అది యూస్ చేసి ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ని మీరు 48 అవర్స్లో కంప్లీట్ చేయాలి, లేదంటే లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫాలో మీ ఆన్ Facebook.